మిర్చి రైతు కంట్లో కారం అంటూ సాక్షి దినపత్రికలో ఆదివారం ఒక పేజీ ఒక వార్త మెయిన్ పేజీలో ఇంట్రో ఇచ్చేసి ఆ తర్వాత 6th పేజీ కంటిన్యూషన్ ఇచ్చారు. అదేంటో చూద్దాం, దాని కంటెంట్ ఎలా ఉందో. ధర లేక రైతులకు వాటిల్లిన నష్టం 8,827 కోట్లు. మిర్చి రైతులను నిలువున ముంచిన ప్రభుత్వం. యార్డ్లో అడుగడుగునా దోపిడీయే. 95% మందికి సగటు ధర 6 నుంచి 8 వేలే. 2024-25 సీజన్లో 4,90,000 ఎకరాల్లో మిర్చి పంట సాగవగా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల చొప్పున గరిష్టంగా 11.67 లక్షల టన్నుల దిగుబడి వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది నల్ల తామరతో పాటు ఇతర చీడపీడలు, వర్ష వైపరీత్యాల ప్రభావంతో ఎకరాకి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావటమే కష్టమైంది. గరిష్టంగా 15 క్వింటాళ్ల చొప్పున 73.56 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చినట్టు అంచనా. ఇందులో కనీసం 47.60 లక్షల క్వింటాళ్లు గుంటూరు మిర్చి యార్డుకు వస్తుంది. ఏప్రిల్ 17 నాటికి 32.22 లక్షల క్వింటాళ్లు యార్డుకు వచ్చాయి. మే 10 వరకు మిర్చి లావాదేవీలు జరుగుతాయి కాబట్టి మిగిలిన అంచనా సరుకు కూడా మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది మేలు రకం కాయ ధర క్వింటాకు 21,000 నుంచి 27,000 వరకు వచ్చింది. తాలు రకం కాయలకు 14,000 నుంచి 16,000 వరకు ధర లభించింది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితే కనిపించడం లేదు. మొత్తం రైతుల్లో 5% మందికి మాత్రమే గరిష్టంగా క్వింటాకు 10,000కు పైగా ధర లభించింది. మిగిలిన 95% రైతులకు సగటున క్వింటాల్కు దక్కిన ధర కేవలం 6 నుంచి 8,000 మాత్రమే. మిర్చి రైతు కంట్లో కారం. ధర లేక రైతులకు వాటిల్లిన నష్టం 8,827 కోట్లు. మిర్చి రైతులను నిలువున ముంచిన రాష్ట్ర ప్రభుత్వం. కనిష్ట స్థాయికి పతనమైన మిర్చి ధరలు. కేంద్రానికి లేఖల పేరిట బాబు సర్కారు నాటకాలు. మద్దతు ధర లేదు, మార్కెట్ ఇంటర్వెన్షను లేదు. గత సీజన్లో మేలు రకం కాయల క్వింటా 27,000. ఈ ఏడాది క్వింటాకు 6 నుంచి 8,000 కూడా దక్కని పరిస్థితి. గతేడాది తాలుకాయలు 14 నుంచి 16,000 మధ్య. ఈ ఏడాది తాలుకాయలకు 3 నుంచి 4,000 లోపే. ఈ ఆదాయం కూలీలకు కూడా సరిపోదంటూ రైతుల కన్నీరు. ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు నష్టపోతున్న రైతులు. గతేడాది క్వింటాకు గరిష్టంగా 27,000 ధర లభించగా సగటున 20,000 చొప్పున దక్కింది. సగటు ధర 20,000 చొప్పున 73.56 లక్షల క్వింటాళ్ల కలిపి రైతులకు మొత్తంగా 14,711 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది సగటు ధర కాకుండా కేవలం గరిష్ట ధర 8,000 చొప్పున చూస్తే రైతులకు దక్కనున్న మొత్తం కేవలం 5,884 కోట్లు మాత్రమే. ఈ లెక్కన మిర్చి రైతులు ఈ ఏడాది మూటగట్టుకున్న నష్టం 8,827 కోట్లు. మరోవైపు ఎకరంలో మిర్చి సాగుకు సగటున అయ్యే పెట్టుబడి 1,50,000 నుంచి 2 లక్షల పైమాటే. అంటే సగటున ఎకరాకు ప్రతి రైతు 50,000 నుంచి 1,00,000 వరకు నష్టపోతూ ఉన్నారు. మిర్చి యార్డులో అడుగు పెట్టింది మొదలు రైతులు నిలువున మోసపోతూనే ఉన్నారు. 35 కేజీల బస్తాకు 1 నుంచి 2 కేజీల మత్స్యకాయలు తీసుకుంటున్నారు. మరోవైపు వేమెన్ల సమక్షంలో కాటా వేయాల్సి ఉండగా ఎగుమతి గుమస్తాలే కాటా వేస్తున్నారు. టిక్కీకి 33 కేజీలు 800 గ్రాములు తూకం వేస్తే 33 కేజీలుగానే పరిగణిస్తారు. ఆ విధంగా 35 కేజీల బస్తాకు కనీసం 4-5 కిలోల మిర్చిని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. కాపలా కాసే వాళ్లకు బస్తాకు 8.5 చొప్పున రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని విధాల రైతులు నష్టపోతూనే ఉన్నారు. కూలి ఖర్చులకు కూడా సరిపోదు. ప్రకాశం జిల్లా ఎర్రకోట గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కురువా హనుమంత. 1.5 ఎకరాల్లో మిర్చి పండించాడు. ఎకరాకు 1,50,000కు పైగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది.
మొత్తంగా 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటికే క్వింటాకు 8,000 చొప్పున 3 క్వింటాళ్లు విక్రయించిన హనుమంత ఈరోజు మరో 6 క్వింటాళ్లను మార్కెట్కు తీసుకొచ్చారు. బాగున్న కాయలకు క్వింటాకు 6,000కు మించి ఇవ్వలేమంటున్నారని, తాలుకాయలకు 2,500 ఇస్తామంటున్నారని హనుమంత వాపోతూ ఉన్నారు. ఈ సొమ్ములు కూలీలకు కూడా సరిపోదు, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర 11,781 అని చెప్పిందని, ఏ ఒక్కరికి ఆ ధర దక్కడం లేదన్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటుంటే ప్రభుత్వం వ్యాపారులతో కుమ్మక్కైనట్టుగా కనిపిస్తోందని హనుమంత ధ్వజమెత్తారు. మద్దతు ధర పేరిట దొంగ ఆట. మిర్చి యార్డులో వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు చేస్తున్న మోసాల కంటే కూటమి ప్రభుత్వం పెద్దలు చేసిన మోసాలకే రైతులు ఎక్కువగా బలయ్యారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గడంతో పంట మార్కెట్కు వచ్చే సమయంలో ధరల పతనం మొదలైంది. మరోవైపు నిల్వల పేరుకుపోవడంతో మసాలా కంపెనీలు కూడా కొనుగోళ్లు నిలిపేశాయి. డిసెంబర్లో మొదలైన ధరల పతనం జనవరి నాటికి పతాక స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంతో పాటు మార్కెటింగ్ శాఖ హెచ్చరికలను కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించి బాసటగా నిలబడిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖల పేరిట హడావిడి చేశారు. క్వింటా మిర్చికి 11,781 చొప్పున మద్దతు ధర ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. వాస్తవానికి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నిర్దేశించిన ధర క్వింటా 10,035 రూపాయలు మాత్రమే. ఎప్పుడైనా ధర పతనమైనప్పుడు ఈ మద్దతు ధరకు, రైతుకు దక్కిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో రైతుకు చెల్లించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి రైతులను ఆదుకోవాల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, కొంతసేపు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని, తాము నిర్దేశించిన మద్దతు ధర కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగి వచ్చేసిందంటూ సీఎం సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు పోటీలు పడి మరీ ప్రకటనలు గుప్పించారు. తీరా చూస్తే గడిచిన 2 నెలల్లో ఈ మద్దతు ధర ఒక్క క్వింటా మిర్చిని కూడా కొనుగోలు చేయలేదు. కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన తర్వాత మార్కెట్లో ధరలు మరింత దారుణంగా పడిపోయాయి. నిలువునా మోసం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అనంతరం తాము నిర్దేశించిన కనీస మద్దతు ధర 11,781 రూపాయల చొప్పున మొత్తం దిగుబడుల్లో 75% పంట కేంద్రమే కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందంటూ సీఎం సహా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు. మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు మద్దతు ధర 11,781 కంటే తక్కువ మార్కెట్ ధర ఉంటే ఆలోచిద్దామంటూ సమస్యను గాలికి వదిలేశారు. 10 రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామంటూ ప్రకటన చేసి 2 నెలలు కావస్తున్న మిర్చి రైతుల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి ఇప్పుడున్న పెట్టుబడులను బట్టి క్వింటాకు 25,000కు తక్కువైతే రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర 11,781 కూడా కొనే నాథులు కనిపించడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కనీసం వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కూడా రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం స్థానికంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రైతులను పట్టించుకోవడమే లేదు.